గోమూత్రం వల్ల ఎన్ని ఉపయోగాలా? ఈ సృష్టిలో కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని తిరిగి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి ఆవు మాత్రమే. అందుకే సనాతన ధర్మం గోమాతను అమ్మగా పూజించింది. ఆవు తన్ను రోజూ పెంచేవారిని వాసన చూడడం ద్వారా వారి రోగాలను కనిపెట్టి వాటికి విరుగుడు పదార్థాలను తన శ్వాస ద్వారా, మూత్రం ద్వారా విడుదల చేస్తుంది. అందుకే పూర్వీకులు గోమూత్రాన్ని తాగేవారు. నిజానికి గోమూత్రంలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే ఇతర మందుల్లో కూడా లేవని విదేశీ శాస్త్రవేత్తలే నిర్ధారించారు. గోమూత్రం మనకి దీర్ఘాయుష్నిస్తుంది. నిత్యం గోమూత్రం సేవిస్తే మన శరీరంలో ఉన్న చాలా రకాల వ్యాధులు తొలి స్థాయిలోనే నయమవుతాయి. మన ఆరోగ్యాన్ని తెలిపే కాలేయం చక్కగా పనిచేయడానికి గోమూత్రం ఓ దివ్య ఔషధం. గోమూత్ర సేవనంతో కాలేయం అద్భుతంగా పనిచేస్తుంది. నిత్యం మూత్ర విసర్జన ద్వారా మన శరీరం కోల్పోయే పోషకాలు మనకు వృద్ధాప్యాన్ని తెచ్చిపెడతాయి. కానీ గోమూత్రంలో ఆ పోషకాలకు రెట్టింపు పోషకాలుంటాయి. గోమూత్రంలో ఉన్న ఖనిజాలు ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించేస్తాయి. గోమూత్ర సేవనం గుండెపోటు, బ్రెయిన్ హెమరేజ్ వంటి ప్రమాదాల బారి నుంచి రక్షిస్తుంది. గోమూత్రంలో ఉండే నత్రజని రక్తంలో మలినాలను హరించివేస్తుంది. ఈ రోజుల్లో వివిధ రకాల మందులు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు క్యాన్సర్ ని కలిగిస్తాయి. ఆ హానికర పదార్థాలను గోమూత్రం ఇట్టే హరించివేస్తుందని చరక సంహితలో విపులంగా రాశారు. గోమూత్రాన్ని ఓ సీసాలో ఉంచితే 5 ఏళ్లైనా అది పాడవదు. గోమూత్రంలో 95% నీరు, 5% లవణాలు ఉంటాయి. ఈ లవణాల్లో ప్రోటీన్లు, హార్మోన్లు, యాంటీబాడీస్ వంటి ఉంటాయి. అవన్నీ మన జీవక్రియలను సమృద్ధిపరిచి నిత్య యవ్వనాన్ని అందిస్తాయి. కాబట్టి గోమూత్ర సేవనం వల్ల కలిగే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. గుండెపోటు, బ్రెయిన్ హ్యామరేజ్, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల్ని హరించడమే కాక నిత్య యవ్వనాన్ని, అపూర్వ ఆరోగ్యాన్ని, అద్వితీయ శక్తిని అందించే ఒకే ఒక్క దివ్యౌషధం గోమూత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.